హాయ్ గైస్, దిస్ ఇస్ నరేన్. వెల్కమ్ టు ఇంటూ ద నేచర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు వచ్చేసి డిఎంవల్లి చూపిద్దాం అనుకుంటున్నాను. సో నా లాస్ట్ వీడియోలో మీరు డిఎంవల్లి పార్ట్ 1 చూశారు. సో ఈ పార్ట్ 2లో వచ్చేసి డిఎంవల్లి వెళ్ళే రూట్ ఎలా ఉంటుంది, డిఎంవల్లి మౌంటైన్ పీక్ పైన లొకేషన్స్ ఎలా ఉంటాయి అన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. సో 90% ఆఫ్ ది వ్యూ వచ్చేసి బైక్ రైడింగ్లో ఉంటుంది అన్నమాట. ఎందుకంటే నేను ఎవరైతే కొత్తగా వెళ్తున్నారో వాళ్ళకి ఈ రూట్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ డిఎంవల్లి వచ్చేసి ఒరిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ విలేజ్కి 60 to 65 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇది మన వైజాగ్కి వచ్చేసి 169 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇక్కడ మనం వైజాగ్ నుంచి వెళ్ళొచ్చు, ఒరిస్సా నుంచి వెళ్ళొచ్చు. సో మీరు ఈ డిఎంవల్లి వెళ్ళాలనుకుంటే మాత్రం డెఫినెట్గా స్నాక్స్ తీసుకొని వెళ్ళండి.
అంతే కదా వాటర్ బాటిల్స్ తీసుకొని వెళ్ళండి. సో ఈ లొకేషన్కి వెళ్ళాలంటే మీరు వెహికల్ తీసుకొని వెళ్ళాలి లేదా బైక్ రైడ్ తీసుకుంటూ వెళ్ళాలి. సో ఎవరికైతే బైక్ రైడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఈ లొకేషన్ చూజ్ చేసుకోండి. బట్ వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త. ఈ route అనేవి అన్ని మౌంటైన్స్ మధ్యలోంచి వెళ్తూ ఉంటుంది అన్నమాట. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో అన్ని లొకేషన్లో వే అనేది రోడ్ అనేది చాలా బాగుంది. చాలా చాలా మంచిగా ఉందన్నమాట. కొన్ని కొన్ని ప్లేసుల్లో మాత్రమే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అది నా వీడియోలో మీరు ఆల్రెడీ చూసుంటారు. సో మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళేలా చూసుకోండి అన్నమాట. ఎర్లీ మార్నింగ్ అలా అక్కడ రీచ్ అయిపోతే మీరు సన్‌రైజ్‌ని మిస్ అవ్వకుండా ఉంటారు. మేమైతే సన్‌రైజ్‌ని మిస్ అయిపోయాము. సో ఈ లొకేషన్ మీరైతే వింటర్ సీజన్‌లో వెళ్ళండి. వింటర్ సీజన్‌లో వెళ్తే ఇది ప్రిఫర్డ్ క్లైమేట్ అన్నమాట. క్లైమేట్ అనేది బాగుంటది. సో ఆ సీజన్‌లో ఇక్కడ డిఎం వ్యాలీ అనేది ఇంకా చాలా బాగుంటదన్నమాట. సో ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను.